మనమందరం జ్ఞానం. బైబిల్ ఓపెన్ సిటీ వారులారా, మాకేదో పెద్ద జ్ఞానం ఉందని మీరు బేరాలు పలుకుతున్నారే. మీ తండ్రి మీకు నిజంగా మంచి జ్ఞానాన్ని నేర్పించాడు ఈ తరంలో. కానీ ఆ జ్ఞానం తెలుసుకొని కొమ్ములొచ్చి మీరు ఏమనుకున్నారంటే మీరందరూ జ్ఞానము గలవారని అనుకుంటున్నారు. జ్ఞానం ఉప్పొంగిపోతున్నారు. దేనికి? మేము లెంటర్ డేస్ చేయట్లేదని, మేము క్రిస్మస్ చేయట్లేదని, ఇది కాదు. మీరు పండగలు చేస్తున్నారా లేదనేది కాదు. మీరు ఎంతమంది ఆత్మలు రక్షించగలుగుతున్నారు, ఈ లెక్క లేదు మీ దగ్గర. ఎంతసేపు ప్రసంగాలు చేస్తున్నాం, వాడిని తిడుతున్నాం, వీడిని తిడుతున్నాం. తిట్టడం ప్రసంగం అనుకున్నావా? ఇదిగో, ఒక వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ ఒక వ్యక్తిని సంపాదించడం చాలా కష్టం. ఒక్క మాట అంటే పోతాడు, పోరా అంటే పోతాడు, కానీ ఆ వ్యక్తిని తిరిగి రప్పించుకో చూద్దాం. ఇక్కడ చెబుతున్నాడు దేవుడు. అందుకే ఏమని? మీరు జ్ఞానవంతులు అనుకుంటున్నారు కదా, జ్ఞానము ఉప్పొంగ చేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ఇప్పుడు మీకు ఏది కావాలి చెప్పండి? జ్ఞానం కావాలా, ప్రేమ కావాలా? నాకైతే ప్రేమ పక్షాన నిలబడతాను నేను. మీలో ఎవడైనా జ్ఞానం పక్షాన నిలబడి మాది గొప్ప జ్ఞానం అంటారా, భవిష్యత్తు చెప్పమంటారా? పోతారు మీరంతా. మీ పనికి ఫలితం ఉండదు. దేవుని వల్ల మీరు సాధన చేయలేరు, సాధించలేరు దేనిని. అవును, ప్రేమతో మీరు ఉప్పొంగిపోతున్నారు అంతే. మాదేదో గొప్ప సత్యం అని అదే చెప్తాడు కదా. వీడు గూగుల్ మీట్లకే రారు మీరు, ఎందుకంటే మీ జ్ఞానవంతులు. మాకు బైబిల్ బాగా వచ్చేసింది. జ్ఞానం ఉన్నోడు పరలోకానికి వెళ్ళడం, మరలా చెప్తున్నాను. జ్ఞానం కలిగిన వాడు పరలోకానికి వెళ్ళడు, ప్రేమ కలిగినవాడు పరలోకానికి వెళ్తాడు. ప్రేమే శాశ్వతం, ప్రేమే ఫైనల్. కనుక ప్రేమ ద్వారా సంపాదించడమే గొప్ప విషయం అండి. దేవుడు ప్రేమ, మర్చిపోకండి. దేవుడు రూపం జ్ఞానం కాదు. దేవుడు రూపం ఏంటి? మిమ్మల్ని కన్న తండ్రి, మీకు జన్మనిచ్చిన తండ్రి. రూపం, ఫిగర్ ఏంటో తెలుసా? దాని పేరేంటో తెలుసా? ప్రేమ. జ్ఞానం అని లేదు. యేసు ప్రభు జ్ఞానం చెప్పాడు, కానీ మీలాంటి జ్ఞానం కాదైంది. మీరైతే అందరిని పోగొట్టుకునే జ్ఞానం, కానీ యేసు ప్రభు అందరిని సంపాదించుకునే జ్ఞానం. ఆ జ్ఞానం ఏంటో తెలుసా? మనుషులందరి కోసం రక్తం ఇచ్చిన జ్ఞానం, మనుషులందరి కోసం ప్రాణం పెట్టిన జ్ఞానం. అది ఆయన జ్ఞానం. మీకేంటి? మేము BOUY, మేము ఎవరితో కలవమో, మాది స్వచ్ఛమైన బోధ, మాది ప్యూర్ నాలెడ్జ్, మా జ్ఞానానికి మించిన జ్ఞానం ఎవరి దగ్గర లేదు. పోతారు మీరంతా జ్ఞానం ఉందనుకుంటే. క్షేమం కలగాలి అంటే ప్రేమ వల్ల క్షేమం కలుగుతుంది, జ్ఞానం వల్ల క్షేమం కలగదు. జ్ఞానం పిచ్చి పట్టిస్తుంది, ఇంకా మీకు పిచ్చి. ఈలో చాలామంది జ్ఞానం అనే పిచ్చితో ఉన్నారు. మీరు మార్చుకోండి, హెచ్చరిక చేస్తున్నాను. అందుకే ఒక బైబిల్ తెలిసిన వ్యక్తిగా నేను చెబుతున్నాను, మీకు కావలసింది జ్ఞానం కంటే ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఉంటే క్షమిస్తుంది, ఆ ప్రేమ ఉంటే సాధిస్తుంది, ఆ ప్రేమ ఉంటే దేవుని కొరకు అనేక మంది ఆత్మలను తెలివిగా సంపాదిస్తుంది. సంపాదించడం చేత కాదు మీకు, పోగొట్టుకోవడమే. పో 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 కనిపించే వాళ్ళందరితో పోరా 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 పోరా. ఇంకెప్పుడు మీరు సాధిస్తారు? ఇంకెప్పుడు మీరు సంపాదించుకుంటారు? ఇంకెప్పుడు మీరు చేరదీస్తారు చెప్పండి? దేవుడు అలా పోగొట్టుకుంటే ఒక్కడు మిగలడు. ఈరోజు మనమంతా దేవుడి దగ్గర రావడానికి ఆయన దగ్గర ఉంది జ్ఞానమా, ఆయన దగ్గర ఉంది ప్రేమ? మీరు చెప్పండి. ప్రేమతో మనల్ని కోరుకున్నాడా, జ్ఞానంతో వద్దనుకున్నాడా? ప్రేమతో కోరుకున్నాడు. మన చెడ్డవాళ్ళమైనా దుర్మార్గులమైనా మనల్ని ప్రేమతో కావాలనుకున్నాడు. నువ్వు ఆయనకంటే గొప్పోడువా? మీరంతా నేరస్తులు, మీరంతా తప్పోళ్ళు, మీరంతా బైబిల్ తెలియనోళ్ళు, జ్ఞానానికి భిన్నంగా ఉన్నోళ్ళు. ఓవర్ అయిపోయింది మీ జ్ఞానం. అణిచేస్తాడు దేవుడు. మీరు డెవలప్ అవ్వరు, మీలో అభివృద్ధి రాదు. రావాలి అంటే ప్రేమను నేర్చుకోండి ముందు, భక్తిని నేర్చుకోండి ముందు. ఇది రాకుండా వాళ్ళ మీద యుద్ధం, వీళ్ళ మీద యుద్ధం. ఎవరి మీద యుద్ధం చేస్తారు? సహోదరుల మీద. ఇంటోడి మీద యుద్ధకెళ్ళడం గొప్పోడు కాడు, బయటోడిని గెలవడం గొప్పోడు. బయట నువ్వు గెలిచి చూపించు. మీకు గెలవటం చేత కాదు, పోగొట్టుకోవడంలో నెంబర్ 1 మీరంతా. దేవుని పిల్లలారా, మిమ్మల్ని ప్రేమించి దేవుడు హెచ్చరిక మాటలు చేస్తున్నాడు. కనుక బయట వాళ్ళు పోతున్నారని దేన్ని బట్టి పోయారు? ప్రేమతో పోయారా, లేదా వద్దనుకొని పోయారా? జ్ఞానం ఎక్కువై మాదే జ్ఞానం అనుకొని బయటకు పోయినోడు ఎవ్వడు పరలోకానికి వెళ్ళడు.
ప్రేమతో కలిసి వచ్చేవాడు, బోధలో ఒక్కటిగా నిలబడేవాడే ప్రేమన్నవాడు. సత్యానికి సంబంధించిన వాక్యాన్ని ఎక్కడికి వెళ్ళినా చెప్పేవాడు. అలాంటివాడండి. అలాంటివాడు దేవుడు మెచ్చే సేవకుడు, మెచ్చే బోధకుడు. బయటికి వెళ్ళి విభేదాలు సృష్టించేవాడు కాడు. దేవుడు అసహించుకున్న దేవుడు తెలుసా? సహోదరుల మధ్య ఎవరైతే గొడవలు పెడతారో, యెహోవాకు ఇష్టం లేని పని అదొకటి. సహోదరుల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టేవాడు. ఏమండి, నేను ఎవరితో కలవను, నాకెవరితో సంబంధం లేదు, నేను నేర్చుకున్నదే మహాజ్ఞానము, నేను అందరిని తిట్టుకుంటూ ఉంటాను, అందరినీ నేను ఆడిపోసుకుంటూ ఉంటాను. బయట చాలామంది మన పిల్లలు మన దగ్గర నేర్చుకొని బయటికి వెళ్ళి చాలామంది వాగుతున్నారు ఇష్టానుసారంగా. వాగడం ఆపేయండి. ఒక మాటతో పోగొట్టుకుంటున్నారు. కానీ యేసుప్రభు ఎంత కష్టమో తెలుసా? ఒక్క మనిషి కోసం ఏం చెప్పాడో తెలుసా? ఆయన 100 గొర్రెల కోసం చెబుతూ 99 గొర్రెలు లోపలికి వచ్చేసినా ఒక్క గొర్రె రాలేదట. ఆ ఒక్క గొర్రె కోసం ఏమన్నాడు ఆయన? ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళాడట కాపరి. ఆ ఒక్క గొర్రె కూడా అవసరమా? అవసరం. పోగొట్టుకున్న ఆయనకు తెలుసు ఆ ఒక్క గొర్రె విలువేంటో. నీకేం తెలుసు? నువ్వు కన్నావా? నువ్వేమైనా పెంచావా? లేదు. కనుక పోతే నీకేంటి ఒక లెక్క. ఆ పోనివ్వండి, రాకపోతే పోనివ్వండి. పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ మనుషులు సంపాదించుకోవడం కష్టం. అందుకే యేసుప్రభు అన్నాడు, నాయన చేపలు పట్టడం కాదారా, రండి నాతో మనుష్యులు పట్టే జాలరులుగా చేస్తాను. కమాన్ పేతురు, రండి నాతో వచ్చేయండి అన్నాడు. అంటే ఎవరిని సంపాదించుకోవాలి? యేసుప్రభు నేర్పించింది ఎవరిని సాధించడం కోసం నేర్పించాడు బోధ. మనుష్యులను పట్టే బోధ నేర్పించాడు, మనుష్యులను సాధించే బోధ. మరి మీరేం సాధిస్తున్నారు? మీరు సాధించరు. ప్రసంగం ముందు కూర్చొని సాధిస్తారు మాటలతోని. అవునా? నువ్వు ఎంతటి వాడివి, నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి దానివి. అలా సాధించేవాడు దేనిని సాధించలేరు. సాధించామనుకున్నా తర్వాత మిగిలేదు శూన్యం. శూన్యం అర్రా. కాపాడండి, రక్షించండి, అందరినీ కోరుకోండి.